ఓకే, నిన్న చెప్పినవి గుర్తున్నాయి కదా, ఈరోజు సెకండ్ డే కదా. సో సేమ్ ప్రాసెస్ ఈరోజు కూడా అప్లై చేద్దాం. రేపటి నుంచే గేర్లు యాడ్ చేసుకుందాం. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉన్న టర్నింగ్స్లో కానీ లైన్లో కానీ ఈరోజు చూద్దాం. ఓకే, స్టార్ట్ చేసుకోండి. నెక్స్ట్ అంతే. ఇప్పుడు క్లచ్ని మొత్తం క్లోజ్ చేసి గేర్ వదిలేను చెప్తారు. ఇప్పుడు రైట్ సిగ్నల్ వేసుకోండి. మిర్రర్ అప్లై చూసుకుంటూ బ్రేక్ మీద కాలు ఉంచుకొని కంపల్సరిగా స్టార్టింగ్లో బ్రేక్ మీద కాలు ఉండాలి. ఇలా తీసేలో పట్టు ఎవరు వస్తారో తెలియదు. ఇది స్పీడ్ వెళ్ళినా స్లో చేసుకోవడానికి ఉండాలి. తిప్పేసుకుని లెఫ్ట్కి అంతే. ఓకే, సేమ్ యూటర్న్ సేమ్ రూట్ అలా వెళ్ళద్దు. మళ్ళీ ఇక్కడ క్లచ్ క్లోజ్ చేసేసి ఒకసారి క్లచ్ క్లోజ్ చేయండి. మళ్ళీ హాఫ్ క్లచ్, క్రాస్ వెళ్ళి యూటర్న్ చేయండి. ఇక్కడ క్లచ్ క్లోజ్ చేసి వెనక్కి ఏమొస్తుంది ఒకసారి సైడ్ మిర్రర్లో అబ్జర్వ్ చేసుకొని బ్రేక్ టచ్ చేయండి. ఎక్కడ చేయాలి యూటర్న్ అనేది మన షోల్డర్ ఎడ్జ్ అది వేరే వచ్చాక చాలా ఇప్పుడు తిప్పేసాను. కంప్లీట్ తిప్పేసి అటు చెక్ చేసుకోండి. క్లచ్ మోస్తే స్లో అయింది, బ్రేక్ లైట్గా. ఇప్పుడు స్లోగా హాఫ్ క్లచ్ క్లోజ్, మళ్ళీ హాఫ్ క్లచ్ మీద కంట్రోల్ అవుతుందా, స్లో అవుతుంది, స్పీడ్ అవుతుంది, స్ట్రైట్ చేసేయండి స్పీడ్గా అంతే. ఇప్పుడు మళ్ళీ సేమ్ మిడిల్ లైన్లో రెండు చేతులు పెట్టాను స్టీరింగ్ మీద. ఈ రెండింటికి మిడిల్లో వెళ్ళాలి. ఒక సైడ్ వెళ్తుంది, ఎటు సైడ్ వెళ్తుంది అది అటు సైడే ఉన్నట్టు ఫోకస్ ఈజీగా తెలిసిపోతుంది మనకి. ఈ రెండింటికి మిడిల్లో వెళ్ళాలంటే మీకు సింపుల్గా మిడిల్లో చూడాలి. ఇప్పుడు ఆ కార్ వెళ్తుందా మొత్తం చూడండి, మొత్తం కలిపి చూసి మిడిల్లో వెళ్తుందా లేదా చూసుకోండి. క్లచ్ని వదిలేసేయండి పూర్తిగా, కంప్లీట్గా వదిలేసుకొని ఇప్పుడు లైట్గా యాక్సిలరేటర్ కలుపుకుంటూ ఓకే. క్లచ్ మీద వచ్చిన 20 స్పీడ్ వచ్చేసింది కదా. ఇప్పుడు యాక్సిలరేటర్ కలుపుకుంటూ కొంచెం పికప్ రానియండి. సో ఎదురు ఏం కనబడుతుంది మనకి ఫ్రంట్ సిగ్నల్ అంటే అక్కడ ఏం చేయాలనేది ఇక్కడ నుంచే ఆలోచించాలి. మన కార్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే స్లో చేసుకోవాలి కదా. అక్కడ ప్రాసెస్ ఏంటి, క్లచ్ లైట్ గా అంతే. ఫస్ట్ క్లచ్ మొత్తం క్లోజ్ చేసి బ్రేక్ అనేది అప్లై చేస్తాం. నిదానంగా బ్రేక్ అప్లై చేయాలి. మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకోండి, మళ్ళీ క్లచ్ వదిలి యాక్సిలరేటర్ కలపండి. కొద్దిగా కొంచెం కలపండి యాక్సిలరేటర్ని. చాలా వరకు ఫ్రీగానే ఉంది కదా, కొంచెం రేసింగ్ వచ్చి ఒక 50 స్పీడ్ అలా కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఈ లైన్కి మనం సెంటర్లో ఉంటున్నాం, దాంతోపాటు లైన్ ఇలా తిరుగుతున్నా కూడా అది ఎలా తిరుగుతున్నా మీరు ఈ సెంటర్ పాయింట్ నుంచే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేయాలి తప్ప అటు ఇటు క్లోజ్ వెళ్ళకుండా చూసుకోండి. ఆ క్లోజ్ వెళ్తున్న దాన్ని మాత్రం లైట్గానే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ స్లో చేయాలా, క్లచ్ మూసేయండి మొత్తం కంప్లీట్గా బాటానికి టచ్ అవ్వాలి. ఇక్కడ బ్రేక్ లైట్గా స్లో చేసుకోండి. ఇంత వాళ్ళు వెళ్ళిపోయినాక బ్రేక్ వదిలి జస్ట్ ఎంత వదలాలి, క్లచ్ హాఫ్ క్లచ్ అంతే. కొంచెం లెఫ్ట్కి లైట్ కొద్దిగా రేసింగ్ రాని క్లచ్ వదులుకొని ఇప్పుడు పూర్తిగా వదిలేండి. 20 వచ్చేసింది. లైట్ యాక్సిలరేటర్ కలుపుతూ ఏం కనబడుతుంది అక్కడ, బోర్డింగ్ కనబడుతుందా,
ప్రతిదీ ఏది వచ్చినా సరే మనం ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడే మనం ఇక్కడ ప్రిపేర్ అవడానికి ఏంటంటే, ప్రిపేర్ అవడం అంటే అక్కడ ఉంది మీరు ఇట్లా రావాలంటే అసలు ఈ మిర్రర్ చూడాలి కదా, ఈ మిర్రర్లు కూడా చూసుకోండి. అప్పుడు మనకి ఆ టైమింగ్ ఉంటుంది. ఇది చూసుకొని అక్కడి నుంచి వచ్చే టైమింగ్ ఉంటుంది. దగ్గరికి వెళ్ళిపోతే ఏంటంటే మనం ఆగిపోతాం ఇటు ఎవరైనా వచ్చినప్పుడు. సో ఇప్పుడు అలా చూసినప్పుడు ఏంటంటే ఇటు ఎవరైనా వస్తారు అనుకోండి, వాళ్ళని వెళ్ళిపోనిచ్చి మనం మెల్లగా వచ్చే ఆ టైమింగ్ అనేది ఉంటుంది అనమాట. మనం సైడ్ మిర్రర్ చూడడానికి డిస్టెన్స్లో చూస్తే అది. ప్లస్ ఇప్పుడు అక్కడ జంక్షన్ వచ్చినప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలి, స్లో అవ్వాలి అనుకోండి, వెంటనే బ్రెయిన్ యాక్టివ్ చేసేసుకుని అక్కడ ఏం చేయాలనేది ఒకటి వచ్చింది కదా, క్లచ్ బ్రేక్ అప్లై అయితే అక్కడ కంట్రోల్ అయిపోద్ది. దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, సడన్ గా బ్రేక్ అప్లై అయిపోద్ది. అది వెనకాల వచ్చే వాళ్ళకి డేంజర్ అది మనకి. చూడండి మళ్ళీ లైన్ అట్ట టచ్ అవుతుందా. కంపల్సరీగా కొద్దిగా సైడ్ మిర్రర్లో కూడా చూసుకుంటూ ఉండండి. ఒక జంక్షన్ వచ్చినప్పుడు, ఇలాంటి టర్నింగ్స్ యాడ్ అవుతున్నప్పుడు రోడ్డు మీదకి, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. రేపు రూట్ మారితే ప్లస్ గేర్లు కూడా యాడ్ చేస్తాం. అక్కడి నుంచి కొంచెం లెఫ్ట్కి ఇలాంటివి మనం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. అదే మిడిల్కి దగ్గర ఉందనుకోండి, మిడిల్ చేసుకుంటాం, సెంటర్ చేసుకుని ఇటు ఉంటే అటు జరుగుతాం. సో అలా సిచ్యువేషన్ తగ్గట్టు ఏది తక్కువ స్టీరింగ్ ప్లే చేయగలమో, ఎటు దగ్గరకు ఉన్నామో అటు చూసుకుంటాం. వీళ్ళందరూ మనకు క్లోజ్గా వెళ్తున్నారు తగిలేలాగా. సో అవి కొద్దిగా వెళ్తున్నప్పుడు అటు ఇటు ఒక సెకండ్ కళ్ళు తిప్పుకొని మిర్రర్ చూసుకుంటే వెళ్తూ ఉన్నాం. మనకేంటంటే ఈ 360 degrees ఏదైతే వ్యూ ఉందో కార్లో, అది ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే మనం ఫ్రీగా వెళ్ళగలం. ఎలాగో ఫ్రంట్ మనకి ఇది కనబడుతుంది, లాంగ్ వ్యూ చూసుకోమన్నా. ఇంక వెనక వచ్చేటికి అటు ఇటు సైడ్ మీద చూడటమే. ఒకసారి ఎక్సలేటర్ వదిలి క్లచ్ మైండ్ క్లచ్ అవ్వాలని మెల్లగా. ఇప్పుడు మళ్ళీ క్లచ్ని పూర్తిగా వదిలేసి మళ్ళీ స్ట్రైట్ చేసుకొని అంతే. లైట్గా ఎక్సలేటర్ కలపండి ఇంకొంచెం. అక్కడ యూటర్న్ తీసేసుకున్నాం. అక్కడ యూటర్న్ చేయాలంటే మనకు ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ఏం చెప్పాను నిన్న, రైట్ సైడ్ లైన్ యూటర్న్కి అంటే అని వస్తున్నా కూడా వదిలేసుకుని మనం వెళ్ళేలోపు మళ్ళీ వాళ్ళు మిస్ అయినా మళ్ళీ వెళ్ళొచ్చు కదా. అదే దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళేదాకా మనం స్లో అయిపోవాలి, ఆగిపోవాలి. అదే రన్నింగ్లో కంటిన్యూ చేస్తే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అందుకని యూటర్న్ వచ్చినా ఏమొచ్చా మన లైన్ అనేది ఎప్పుడు ముందే చేంజ్ చేసేసుకుంటాం. ఇప్పుడు కార్ స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటేనే అక్కడ కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు మొత్తం కంట్రోల్ చేసేసుకొని కార్ మొత్తం మీ కంట్రోల్కి తెచ్చుకోండి, అంటే స్లో చేసేసుకోండి. బ్రేక్ టచ్ చేయండి మెల్లగా, ఇంకా స్లో చేయండి, ఇంకొంచెం స్లో చేయండి. కంప్లీట్ ఆగకూడదు, కొద్ది మూమెంట్ ఉంటూనే ఉండాలి. ఓకే, షోల్డర్ రాగానే తిప్పేసినప్పుడు మొత్తం కంప్లీట్గా. ఓకే, అది చెక్ చేసుకుంటే ఇప్పుడు క్లచ్ క్లోజ్ చేయండి. మళ్ళీ తర్వాత మీకు ఏది మూమెంట్ రావాలంటే హాఫ్ క్లచ్, మళ్ళీ హాఫ్ క్లచ్, ఇక్కడ స్ట్రైట్ చేసేయండి స్పీడ్గా. ఓకేనా, అంతే.
మళ్ళీ లైట్గా యాక్సిలేటర్. అంతే. ఇప్పుడు హార్న్ వేయండి, మిర్రర్ చెక్ చేయండి. ఇప్పుడు ఏమైంది, క్లోజ్లో ఒక ఆబ్జెక్ట్ ఆగిందంటే ప్రతి వెళ్ళే ఎట్లా మనం. సో అదే ఈ డిస్టెన్స్లో ఉందనుకోండి, ఆ బస్సు వెళ్ళినాక వెళ్ళన్నట్టు మెల్లగా హార్న్ కొట్టండి ఒకసారి దీనికి. అందుకని లైన్ అనేది చేంజ్ అవ్వమంటున్నా. ఇప్పుడు ఆయన ఎలాగో ఎక్కడ ఆగాలో ఆయన క్లారిటీ రావట్లేదు. సో రానప్పుడు మనం కంపల్సరీగా అలా వెనకాల వెళ్తే ఇలాగే వెళ్తాం. లైన్ చేంజ్ అవ్వాలి. లైన్ చేంజ్ అవ్వడానికి ఒక డిస్టెన్స్ పెట్టుకుని వెనకొచ్చే చూస్తూ మిర్రర్లో నేనేం చెప్పాను, టైర్ కనబడే గ్యాప్ ఆపుకోమన్నాను. ఇలా క్లోజ్ ఉంటే తిరగదు, టైర్ కనబడే గ్యాప్ ఉంటే మనం అటు తిరగచ్చు. సో ఇప్పుడు వెళ్ళిపోయినాయి కదా మొత్తం క్లియర్గా. ఇప్పుడు ఇదే కంటిన్యూ చేయండి మళ్ళీ. అంతే. ఇక్కడ మళ్ళీ ఎక్సలేటర్ కలపండి, క్లచ్ని పూర్తిగా వదిలేయచ్చు. 20 వచ్చేసినాక క్లచ్ని వదిలేసుకుని లైట్ ఎక్సలేటర్ కలిపితే మనకు మూమెంట్ వచ్చేసింది. అంతే. ఇప్పుడు నిన్న దానిలో కానీ ఇవాళ దానిలో కానీ నేర్చుకుంది ఏంటి, మనం కార్ని మూవ్ చేయడం, యూటర్న్ చేయడం ఒకటి చూసారు. మార్జిన్ అనేది అలవాటు చేసుకోమన్న, లైన్ అలవాటు. రేపు పొద్దున అసలు ఈ లైన్లు ఉండవు, సింగిల్ రూట్లు ఉంటాయి, మట్టి రోడ్లు కానీ విలేజెస్లో వాటిల్లో. అప్పుడు అసలు మార్జిన్లు లైన్లు లేనప్పుడు మన కార్ ఎక్కడ వెళ్తుంది అసలు ఐడియా రావాలి కదా, విత్ అనేది. సో ఇది అలవాటు చేసుకోండి. దీని ముందర వెళ్తున్నప్పుడు వెహికల్స్ని కూడా అబ్జర్వ్ చేయమన్నా కదా, ఆ విత్ ఎంత వెళ్తుంది, ఇప్పుడు ఆటో ఎంత వెళ్తుంది, సో మంది కూడా అదే విత్ ఉంటుంది, ఒక ఐడియా వస్తూ ఉంటుంది. చెరుకు రాకుండా స్లోగా వదలడం, యాక్సిలేటర్ని స్లోగా ఇవ్వడం. ఇలా ప్రెస్ కనుక చేశారనుకోండి సడన్గా ఈ చెరుకు వస్తుంది, సడన్గా వస్తుంది. మన రైట్ లెగ్ మాత్రం ఎప్పుడు స్మూత్గానే హ్యాండిల్ అవ్వాలి. ఇట్లా లైట్గా యూస్ చేసుకుంటాం, టచ్ చేసుకుంటూ వెళ్తాం. ప్రెస్ వేరు, ఇలా స్లోగా టచ్ చేసుకుంటూ వెళ్తాం వేరు. ఇక్కడ ఇదిగోండి హార్న్ కొడుతూ ఆటో వస్తుంది, అవన్నీ మిర్రర్ కంపల్సరీ మిర్రర్లు కొద్దిగా ఫాలో అవ్వాలి. సడన్ గా బండి వాళ్ళు అలా వచ్చేస్తారు కదన్నా, సడన్ గా వచ్చేస్తారని మీకు ఎలా తెలుసు? అందుకనే మిర్రర్ చూసుకుంటూ ఉంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. సరే మనం చూడనప్పుడు సడన్ గా ఎవడైనా వచ్చేస్తే ఇంక మనం బ్రేక్ వేయడమే ఆ టైంలో. ఇంకా కార్ ఆపాలి కంపల్సరీగా అంటే ఇవ్వండి, ప్రతిదానికి ప్రిపేర్గా ఉండాలి. ఏ వెహికల్ అసలు ఆటో కానీ ఏదైనా అటు ఉందంటే ఎప్పుడైనా సరే అది ఇటు వస్తుంది అని ప్రిపేర్ అయ్యి దానికి తగ్గట్టు వెళ్తే మనం ప్రిపేర్లో ఉంటాం కాబట్టి అది వచ్చినా జరగం. ఇట్లా సడన్గా వెళ్తున్నప్పుడు ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అంత టైం ఉండదు, దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఏదైనా సరే కారులో వెళ్తున్నంతసేపు దగ్గరికి వెళ్ళిపోతే కంట్రోల్ చేసేంత టైమింగ్ ఉండదు. ఇప్పుడు మినిమం ఇక్కడ నుంచి ఆ డిస్టెన్స్, ఆ కార్ ఉంది కదా ఆ డిస్టెన్స్లోనే మనకు కంట్రోల్ అవుతుంది అనమాట ఏదైనా. అందుకే వెహికల్ టు వెహికల్ గ్యాప్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి కంపల్సరీ. బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది, అది మెయింటైన్ చేసుకుంటే వెళ్ళాలి. ఇక్కడ బస్సు చూడండి ఎక్కడ ఉందో, ఇది అసలు చూడాల మనం. ఓకే, వెళ్ళండి ఆ బస్సుని, క్లచ్ మూసేయండి, ఎక్సలేటర్ వదిలేండి. ఇప్పుడు మీరు ఆ బస్సు అక్కడ ఆగుతుంది కదా, మీరు ఇదే కంటిన్యూ చేయండి. క్లచ్ వదులుకొని లైట్గా ఎక్సలేటర్ కలుపుతూ నెక్స్ట్ చేయండి, ఎక్సలేటర్ని కొంచెం క్లచ్ వదిలేసి కలపండి. ఇచ్చి వదిలేస్తున్నారు కదా, మీకు ఎదురు ఏదైనా ఆగాలంటేనే వదలాలి. ఇప్పుడు బండికి ఎలా పట్టుకుంటాం లైట్ ఎక్సలేటర్ని,
అలాగే కంటిన్యూ చేసుకుంటా మూవ్ అవ్వండి. ఆ దూకుడు రాకూడదు. ఆ క్లచ్ బ్రేక్ దగ్గర ఇదే ఎక్సలేటర్ ఇలా ఇచ్చినప్పుడు వస్తాయి, వెళ్ళొద్దు, స్లో చేసేయాలి. మీరు పక్కకి వెళ్ళినా కూడా ఇప్పుడు మీరు అలాగే అడ్డు వెళ్తారు పక్కనున్న వెహికల్కి. అసలు ఈ మిర్రర్ కూడా చూడట్లే, ఈ మిర్రర్ చూడకుండా వెళ్ళిపోతే అసలు ఏముందో తెలియదు. అక్కడ ఈ పక్కనే వెహికల్ ఉండొచ్చు, వాళ్ళకి తగిలే ఛాన్స్ ఉంటుంది. మీ లైన్కి ఎప్పుడు ఏదైనా అడ్డు వస్తుంటే ఫస్ట్ స్లో అవ్వండి. లేదు చేంజ్ అవ్వాలంటే మిర్రర్ చూసే స్లోగా చేంజ్ అవ్వాలి తప్ప సడన్గా అయితే ఎసరవద్దు స్టీరింగ్. అంతే అంతే, చాలు చాలు, సరిపోయి. చూడండి ఫ్రంట్కి చూసుకొని ఒకసారి, క్లచ్ మెయిన్ అదే ఫ్రంట్కి చూసుకొని మీకు తిప్పట్లా, స్టీరింగ్ తిప్పొద్దు, అలాగే కొంచెం సరిపోయిందా. అక్కడి నుంచి చేంజ్ అవుతున్నాం కాబట్టి మనం లైట్గా తిప్పుకొని చాలు. అదే దగ్గరికి వచ్చేస్తే మాత్రం ఎక్కువ తిప్పుకోవాల్సి. ఇప్పుడు మళ్ళీ లైట్గా యాక్సిలరేటర్ కొంచెం కంటిన్యూగా పట్టుకుని వెళ్ళండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ అంతా ఫ్రీగానే ఉంది కదా, అలాగే రైట్కి ఒక సెకండ్ చూసుకోండి, సైడ్ మిర్రర్ మళ్ళీ ఫ్రంట్కి చూసుకుంటూ. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ బస్సు ఆగుతుంది, ప్లస్ ఆల్రెడీ మన లైన్ చేంజ్ అవ్వాలి ఇక్కడ, ఎందుకంటే ఫ్రంట్ ఆ లైన్ ఎండ్ అయిపోతుంది కాబట్టి అక్కడ. ఇప్పుడు ఈ లైన్ ఎండ్ అవుతున్నప్పుడు వెహికల్స్ అన్ని ఇట్లాగే వస్తాయి కదా, ఒక్క సెకండ్ మీరు ఇది కూడా చెక్ చేసుకోవడం బెటర్. అప్పుడు మీరు కూడా ఆటో వచ్చింది, ఇటన్నిటి మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, ఇక్కడ ఈజీగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళడమో లేదంటే స్లో అయ్యి వాళ్ళని వెళ్ళనిచ్చి మీరు తర్వాత వెళ్ళడమో ఏదో ఒకటి చేయొచ్చు. దాంతోపాటు ఎదురు ఒకటి వస్తుంది కదా, మామూలుగా అయితే దాన్ని సెంటర్ చేశాను, ఇలా అడ్డు వస్తున్నారు కదా, చాలు అలాగే అన్నీ. అటు నుంచి వెహికల్స్ యాడ్ అవుతున్నాయి. సైడ్ మిర్రర్లు కంపల్సరీ ఇక్కడ అంతా చెక్ చేయాలి. సైడ్ మిర్రర్లు చూస్తూ మొత్తం ఈ 4 సైడ్స్ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక్క సైడ్ మిస్ చేసినా కూడా అటు తగిలే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. క్లచ్ని మొత్తం క్లోజ్ చేసేయండి, కంప్లీట్ క్లోజ్ చేయండి క్లచ్ని, అంతే. ఇప్పుడు మళ్ళీ హాఫ్ క్లచ్ మాత్రమే రిలీజ్ చేయండి. బ్రేక్ మీద ఆలోచిస్తూ క్లచ్ మొత్తం క్లోజ్ చేసేయండి కంప్లీట్గా. ఇక్కడ స్లోగా బ్రేక్ టచ్ చేయండి, ఇంకొంచెం బ్రేక్ టచ్ చేయండి, అంతే. రైట్కి తిప్పుకొని చాలు, స్ట్రైట్ చేసాను స్టీరింగ్. ఇక్కడ న్యూట్రల్ చేసి రేపు గేర్లు యాడ్ చేస్తా.